భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య 5వ టీ20 మ్యాచ్ చాలా ఆసక్తికరంగా జరగబోతోంది. కారణం ఏంటంటే, 4గో టీ20 మ్యాచ్‌లో మేము కావాలని ఓడిపోయాము అంటూ 50 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత జట్టు విషయంలో ఇప్పుడు చాలా షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారు ఆ జట్టుకు సంబంధించిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. అలాగే నిజం చెప్పాలి అంటే ఆ! సూర్యకుమార్ యాదవ్. అయితే ఇక ప్రాక్టీస్ సెషన్స్‌లో చాలా వైవిధ్యభరితంగా ప్రాక్టీస్ సెషన్స్‌ని నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కొక్క ఆటగాడు కంటిన్యూయస్‌గా 30 మినిట్స్ బ్యాటింగ్ చేయాలనమాట. అంటే అతనికి ఇంకొక పార్ట్నర్ కూడా ఉండరు. ఎందుకంటే 30 మినిట్స్ తనే ఎందుకు చేయాలి అంటే క్విక్ సింగిల్స్ తీస్తున్నాడా? క్విక్ డబుల్స్ తీస్తున్నాడా? ఈ విషయం పైన అక్కడ ఒక ఫోకస్ పెట్టడం కోసం అయితే జరుగుతుందనమాట. అలాగా కంప్లీట్‌గా 30 మినిట్స్ పాటు ఒక్క ఆటగాడే బ్యాటింగ్ చేయడంతో అతని లోపాలేంటి? అతను ఏ విషయంలో బలహీనంగా ఉన్నాడు? అతను ఏ రకంగా పుంజుకోవాలి అనే విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఈసారి సంజు శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఆడాడట. అయితే బరిలోకి దిగేది అభిషేక్ శర్మే అయినప్పటికీ కూడా అభిషేక్ శర్మ ఒక మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఈవెన్ ఇషాన్ కిషన్ కూడా బానే ఉన్నాడు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే సంజు శాంసన్‌తోనే ప్రాబ్లమ్. సో, మోస్ట్ ప్రాబబుల్ పార్ట్నర్స్ ఎవరు అనే విషయం పైన సంజు శాంసన్ ఫోకస్ చేసి ఆడడం అయితే జరిగింది. అయితే మెయిన్‌గా సూర్యకి, ఇషాన్‌కి, సంజుకి అలాగే ఆ తర్వాత వచ్చిన శివం దుబేకి వీళ్ళందరికీ కూడా హాఫ్ అన్ అవర్ కంటిన్యూయస్ బౌలింగ్ అయితే చేయడం చేయడం జరిగింది. అంటే వరుణ్ కానీ, హర్షదీప్ కానీ, రాణా కానీ, హార్దిక్ కానీ వీళ్ళందరూ కూడా 30 మినిట్స్ కంటిన్యూయస్‌గా ఒక్కటే బ్యాట్స్‌మెన్‌కి బౌలింగ్ వేయటం జరుగుతుంది. తద్వారా బౌలర్‌కి కూడా ఆ బ్యాట్స్‌మెన్ ఒక లోటుపాట్లు తెలిసి 30 మినిట్స్‌లో అందాజుగా ఒక 10 ఓవర్‌లో, 12 ఓవర్‌లో అవుతాయనుకోండి. కానీ మ్యాటర్ ఏంటంటే అలా 30 మినిట్స్ పాటు కంటిన్యూయస్ బాల్స్ వేయటం వల్ల ఆ ఆటగాడు ఎక్కడ తడబడుతున్నాడనే విషయం పైన క్లారిటీ వస్తుంది. అయితే ఇక బౌలర్స్ అయితే 30 మినిట్స్ పాటు మారుతూ ఉంటారు. కాకపోతే బ్యాట్స్‌మెన్ మాత్రం ఒక్కడే. అలాగా ఆల్మోస్ట్ ఇవాళ 10-12 మెంబర్స్ ఇలాగే కంటిన్యూయస్ గేమ్ ఆడటం జరిగింది. అయితే సంజు శాంసన్ కొన్ని పాయింట్స్ దగ్గర తడబడుతున్నాడన్న విషయం హెడ్ కోచ్‌కి అర్థమైంది. సో, దాని ప్రకారమే తనకి ప్రాక్టీస్ సెషన్ నిర్వహించడం అయితే జరిగింది. మరి ఈ క్రమంలో మరి సంజు శాంసన్ 5వ టీ20 మ్యాచ్‌లో పుంజుకుంటాడా లేదా అనేది తెలీదు. కాకపోతే సంజు శాంసన్ ప్రాక్టీస్‌లో దుమ్మురేపుతున్నాడు. అయితే 4గో టీ20 మ్యాచ్‌లో 23 పరుగుల పర్వాలేదు అనిపించే స్కోర్ చేశాడు. మరీ డకౌటు 5, 6, 3, 9 కాకుండా 23 పరుగులంటే ఓకే. పర్వాలేదు. ట్రాక్‌లో పడుతున్నాడా అన్న ఒక పాయింటొచ్చింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.